వివరాల్లోకి వెళ్తే ఉచిత బస్సు ఎంతో మంది మహిళలకు ఉపయోగకరంగా ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ను ఆయన పరిశీలించారు. ఆర్థిక భారం పెరిగినప్పటికీ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉందన్నారు. బస్సులలో ఓవర్లోడ్ లేకుండా వెళ్లేందుకు పర్మిషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. వీలైనంత త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీపీటీఓ సామ్రాజ్యం, డీఎం శ్యామల, అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ స్కీమ్ చాలా సజావుగా నడుస్తూ ఉంది. ఈ స్కీమ్ స్టార్ట్ చేయడానికన్నా ముందుగానే మనం పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో అధ్యయనం చేసి అక్కడ జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్టు వాటిని సరిదిద్దుకొని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి మనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనకి ఇప్పటివరకు చాలా సజావుగా నడుస్తూ ఉంది. నేను చాలా ప్రాంతాలపై ఎలా సవాళ్ళు చూస్తూ వస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మహిళలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రయాణికులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా తాగునీటి సౌకర్యం ఉంటుంది. లేదమ్మా ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ ఉందా లేదా? తాగునీటి సౌకర్యం క్లీనింగ్ కూడా ఉంటుంది సార్. ఇక్కడ తాగునీటి సౌకర్యం ఖచ్చితంగా అమలు చేస్తాం. దాంట్లో ఏ విధమైనటువంటి కంప్లైంట్ లేకుండా తీసుకున్నాం. ఫస్ట్ పాయింట్. రెండవది బస్ స్టేషన్ అప్కీప్ పరిశుభ్రత కూడా ఇంప్రూవ్ చేయమని చెప్పాను. అన్ని బస్ స్టేషన్ ఒక బాపట్ల అన్ని చోట్ల చెప్పాను. మూడవది టాయిలెట్ సౌకర్యం కూడా పెంచమని చెప్పాను. ఇంతకుముందు టాయిలెట్ ఒకసారి 2 సార్లు క్లీన్ చేసి సరిపోయేదానికి అవసరమైతే 4 సార్లు క్లీన్ చేయమని చెప్పాను. సో దానికి సంబంధించి కూడా అన్ని సదుపాయాలు. సో బస్ స్టేషన్లో ఏ విధమైనటువంటి అట్లానే సీలింగ్ ఫ్యాన్లు, సీట్లు కూర్చోడానికి చైర్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మాకు ప్రతి నెల ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్షిస్తారు. ఎలా ఉంది, ప్రయాణికుల పట్ల బిహేవియర్ ఎట్లా ఉంది, కూర్చున్నప్పుడు వాళ్ళకి మీటింగ్ ఎలా ఉంది, అదేవిధంగా టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా సమీక్షిస్తాం. సో దానికి సంబంధించి శ్రీశక్తి పథకం